సహోదరులారా, ఒక దేశంలో వాళ్ళు ఏదన్నా సరే పెంపుడు జంతువుని పెంచుకోవచ్చు. మనం సహజంగా కుక్కల్ని, పిల్లుల్ని లేదా కోళ్ళు అట్లా పెంచుకుంటుంటాం. వాళ్ళు దేన్నైనా సరే పెంపుడు జంతువులుగా పెంచుకోవచ్చు. కాకపోతే అలా పెంచుకుంటానికి ప్రభుత్వం దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. ఈ ప్రభుత్వం దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవాల్సినటువంటి అవి వచ్చేస్తే మీరు దేనన్నా పెంచుకోవచ్చు. చివరికి ఏనుగులను కూడా పెంచుకోవచ్చు. సహోదరులారా, అట్లా ఒక ఆయన బాగా డబ్బున్న వ్యక్తి ఊరి బయట ఒక 30-40 ఎకరాల్లో ఫామ్ హౌస్ ఉన్న ఆయన ఒక చిరుతపుల్ని పెంచుకుంటానికి ఇష్టపడతాడు. దాని దగ్గరికి నుంచి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటాడు. ఆ చిరుతపుల్ దగ్గరికి ప్రతి వారం అట్లాగా ఒక ఆయన వచ్చి దానికి ఇవ్వాల్సిన మెడిసిన్స్ అవి ట్రీట్మెంట్ ఇచ్చి వెళ్తుంటాడు. ఈ చిరుతపుల్ ఈయనకి బాగా మచ్చికైపోద్ది. 6-7 నెలల తర్వాత అంటే ఈయన అప్పుడప్పుడు ఫామ్ హౌస్ తీసుకెళ్తుంటాడు దాన్ని. 2-3 రోజులకు ఒకసారి వెళ్తూ ఫామ్ హౌస్కి వెళ్ళినప్పుడు ఆ చిరుతపులి చాలా వేగంగా పరిగెత్తుద్ది. ఈయన ట్రైనింగ్ ఇస్తాడు అట్లా. ఏలేస్తే వెళ్ళటం, అట్లా పరిగెత్తుకు రావటం, అట్లా ఈయన మీద పడి ఆడటం అవన్నీ జరుగుతుంటాయి. సహోదరులారా, ఒకరోజు ఆ యొక్క ఎవరైతే అమ్మాడో ఆ డాక్టర్ లేదా అది దాన్ని ఇచ్చినటువంటి అతను ఓ రోజు వస్తే ఆయన చెప్తాడు, సార్ ఈరోజు చిరుతపులి చాలా బాగా పరిగెత్తిందని యజమాని చెప్తాడు. అప్పుడు ఆ యొక్క డాక్టరు లేదా ఆ యొక్క దాన్ని చూసేవాడు వచ్చి ఆ చిరుతపులిని దగ్గరికి వెళ్ళి పట్టుకొని దాని కాళ్ళు ఇట్లా ఇట్లా నొక్కి ఇట్లా చూసి పొడవు చూసి, సార్ దీని కాళ్ళు ఇంకా బాగా గట్టిపడలేదండి అని చెప్తాడు. యజమాని ఆశ్చర్యపోతాడు. అదేంటి సార్, అసలు వాడు పరిగెత్తిన పరిగెత్తుడు చూస్తే నేను అసలుకి ఎంత స్పీడ్గా అట్లా వెళ్ళి చిటుకులు అట్లా వెళ్ళి ఇటు వచ్చేస్తుందండి అంటాడు. లేదు, ఈ పరుగు సరైన పరుగు కాదు, దీని పరుగు ఇంకా ఎక్కువ ఉంటుంది, దీని కాళ్ళు ఇంకా బలపడటానికి ఇంకో 4-5 నెలలు పడతాయి, అప్పుడు దీని యొక్క పరుగు చాలా డిఫరెంట్గా ఉంటుంది అని చెప్తాడు. అప్పుడు యజమాని కూడా ఆశ్చర్యపోతాడనమాట. అంటే ఈయనకి తెలిసింది అంతే, కానీ ఎక్స్పర్ట్ చెప్పింది వేరే విధంగా ఉంది. కనుక చాలాసార్లు మనకి తెలిసిన దాంతోనే మనం ఆలోచిస్తాం, ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళలేం. ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన జీవితం ఏంటి, మనం అనుకుంటుంది ఏంటి, వాస్తవం ఏంటి బయటకు వచ్చేస్తుంది. కనుక అట్లా ఎక్స్పర్ట్స్ని మించిన ఎక్స్పర్ట్ ఎవరైనా ఉన్నారంటే మన ప్రభు అయినటువంటి దేవుడే. అట్లా నువ్వు చేయవలసిన వాటిని చేయటానికి, నువ్వేమి ఎట్లా ప్రవర్తించాలో ప్రవర్తించడానికి, సమస్తం నేర్పించడానికి యెహోవానే ఒక నడత స్థిరపరచబడును అని చెప్పి దగ్గరికి పిలిచి మన నడతను ప్రవర్తనని స్థిరపరుస్తున్న తండ్రి అయిన దేవునికి, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘననామందు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని సామెతల గ్రంథము 1వ అధ్యాయము 4వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. మరొకసారి చదవనా? జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. సామెతల యొక్క ఉద్దేశం, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 1-6 వాక్యాల మధ్య సామెతలు ఎందుకు రాశారనే ఉద్దేశం చెప్తారు. అట్లాగే 22వ అధ్యాయంలో కూడా 19 వాక్యం అట్లా చూసినప్పుడు అక్కడ కూడా అసలు సామెతలు ఎందుకు రాశారు అనే దాని యొక్క దృక్పథం, వాట్ ఈస్ ద పర్పస్ ఏంటో అక్కడ రాస్తాడు. ఏదేమైనప్పటికీ ఇక్కడ చాలా విషయాలు రాస్తూ ఇది జ్ఞానాన్ని అభ్యసించడానికి, వివేక సల్లాపాలు గ్రహించడానికి, నీతి న్యాయము యథార్థత అనుసరించుట యందు బుద్ధి కుశలించుటకు ఉపదేశం పొందుటకు అని రాస్తూ ఇలాగ జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకు, యవనులకు తెలివి వివేచనే పుట్టించడానికి అన్నాడు. జ్ఞానం లేని వారికి బుద్ధి అంటే ఏ కేటగిరీ మనిషి అయినా సరే, జ్ఞానం లేనివాడు అంటే చాలాసార్లు ధనవంతులు ఉంటారు, వాళ్ళకి జ్ఞానం ఉండదు. బాగా పేదోడు ఉంటాడు, వాడికి జ్ఞానం ఉండదు. అంతేకాకుండా బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఒక్కోసారి బుద్ధి లేకుండా ప్రవర్తిస్తుంటారు. అసలు చదువు రానోడు ఉంటాడు, వాడు ఒక్కోసారి వాళ్ళ బుద్ధి కలిగి ప్రవర్తిస్తాడు, వాడు బుద్ధి లేకుండా ప్రవర్తించవచ్చు. కాబట్టి జ్ఞానం లేని వారికి బుద్ధి అనేది చదువుకున్నావా, చదువుకోలేదా, ఆడ మగ, డబ్బున్నవాడు డబ్బు లేనివాడువా, పల్లెటూరు వాడువా, పట్టణం వాడువా,
కల్చర్ లెస్సా, కల్చర్ ఇదా, కల్చర్డా, అట్లా ఇవన్నీ కాదు. నీకు జ్ఞానం లేకపోతే ఈ సామెతలు చదివితే బుద్ధి కలుగుద్ది. దేవునికి స్తోత్రం. నీకు గాన జ్ఞానం తక్కువగా ఉంటే, కొదువుగా ఉంటే దేవుణ్ణి అడగమని చెప్పి యాకోబు పత్రికలో చెప్పినట్లుగా దేవుణ్ణి నువ్వు అడుగుతూ ఈ సామెతలు గ్రంథం చదువుతుంటే దేవుడు దీనిలో నుంచి నీకు అనేక విషయాలు ఇస్తుంటాడు. సామెతలు ప్రతిరోజు చదవండి అని చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, రేపు కూడా చెప్తాను. సామెతలు అంత మంచివి. నువ్వు లోకంతో ఎట్లా ప్రవర్తించాలి, అసలు నీ బతుకు నువ్వు ఎట్లా చూసుకోవాలి, ఇంట్లో వాళ్ళతో ఎట్లా ఉండాలి, బయట వాడితో ఎట్లా ఉండాలి, అప్పు తీసుకునేటప్పుడు ఎట్లా ఉండాలి, అప్పు ఇచ్చేటప్పుడు ఎట్లా ఉండాలి, ఎన్ని విషయాలు నేర్పిస్తూ ఉంటుంది నీకు. కనుక సహోదరులారా, మనం గమనించుకోవాల్సిన అంశాలు ఏంటి ఇక్కడ అంటే, జ్ఞానం లేని వారికి బుద్ధి తప్పనిసరిగా కలుగుతూ ఉంటుంది నువ్వు గాన సామెతలు చదివితే. అయితే యవనస్తుల గురించి టక్కని మళ్ళీ అక్కడ మాట రాస్తాడు. జ్ఞానం లేని వారు అనేది చెప్పాను కదా, చిన్న పెద్ద ముసలి ముతక, డబ్బుండి డబ్బు లేక, పామరుడు విద్యావంతుడు, ఆడ మగ, ఆ దేశస్తుడు ఈ దేశస్తుడు, ఇట్లాంటివి ఏమీ లేవు. ఎవరైనా సరే జ్ఞానం లేనివాడు బుద్ధిని సంపాదించవచ్చు. రెండో వాడు ఎక్స్క్లూజివ్ ఒక కేటగిరీ చెప్తున్నాడు, ఒక ప్రత్యేకమైనటువంటి కేటగిరీ. ఏంటి వీళ్ళంటే యవనస్తులు. యవనస్తుల గురించి మాట్లాడుతూ యవనస్తులకట ఏం చేస్తుందట, తెలివియు వివేచనయు పుట్టించుటకు తగిన సామెతలు. అంటే యవనస్తులకి వివేచన తెలివి ఉండదా? ఉండదు అని చెప్పలేం మనం. ఒక విధంగా చెప్పాలంటే యవనస్తులకు నన్ను తెలివితేటలు, ఐ మీన్ షార్ప్, వెంటనే పనిచేసే గుణం, చురుకుతనం యవనస్తులు ఎక్కువగా మనం చూస్తాం. తెలివితేటలో జ్ఞానం, తెలివి, బుద్ధి యవనస్తుల విషయంలో ఒకసారి ఆలోచించాల్సిన స్థితి ఉంది. ఎందుకంటే సహజంగా మీరు గమనించినట్లయితే యవనస్తులు మంచి పనులు చేస్తారు, అట్ ద సేమ్ టైం చెడ్డ పనులు కూడా చేస్తారు. వాక్యంలో చెప్పబడింది యవనస్తులు తప్పక తొట్టిల్లుతారని. దాన్ని మనం ఆలంబనగానో, దాన్ని మనం అవకాశంగానో తీసుకొని తొట్టిల్లు చూద్దాం అనుకోకూడదు. తొట్టిల్లకుండా ఉండటానికి ప్రయత్నించాలి. తొట్టిల్లినంత మాత్రాన్ని కంగారు పడిపోకూడదు. దేవుడు మరలా మనల్ని కడతాడు అనేటువంటి నిరీక్షణతో దేవుని దగ్గరికి మనం వచ్చాయి. కనుక సహోదరులారా, మనం గమనించినప్పుడు యవనస్తులు, ఎస్పెషల్లీ ఈ యవనస్తులు మంచి పనులు చేస్తారు, చెడ్డ పనులు చేస్తారు. నా యవన జీవితంలో మంచి పనుల కంటే కూడా చెడ్డ పనులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క వాక్యం బాగా చదువుకుంటూ ఉంటే, లేదు ఈ సామెతలు బాగా చదువుతూ ఉంటే యవనస్తులు బుద్ధిని, వివేచనని, తెలివితేటల్ని సంపాదించుకుంటారు. ఈ వివేచన, తెలివితేటలు లేకే చాలామంది యవనస్తులు అనవసరమైనటువంటి ప్రేమల్లో పడటం, అనవసరమైన విన్యాసాలు చేయటం, అనవసరంగా ఎత్తులు ఎత్తుగడలు వేయటం, చివరికి చతికిల పట్టడం, కొన్నిసార్లు జీవితకాలం ఏడవలసి రావడం జరుగుతూ ఉంటుంది. నేను మీతో చెప్పిన మాటలన్నీ కూడా వాస్తవమే, మీరు చూసుకోండి కావాలంటే. 6వ అధ్యాయం సామెతల గ్రంథంలో మనం చూస్తే, నీ యవన బలం కుర్రులకి ఇచ్చేస్తావు అన్నట్లుగా రాయబడి ఉంటుంది. పరులకి నీ యవన బలాన్ని అంతా ఇచ్చేయాల్సి వస్తుంది. ఇట్లా ఉంటాయి. ఎందుకు యవన బలం అంతా పరులకి వెళ్ళిపోతుందంటే వాక్యం తెలియదు నీకు. యవనస్తులైన వారితో నేను ప్రత్యేకంగా చెప్పే మాట ఏంటంటే, వాక్యానుసారమైన తెలివితేటలు చాలా బాగుంటాయి. కొంచెం చేదనిపించవచ్చు, ఇరుకనిపించవచ్చు, ఇన్కన్వీనియంట్గా ఉండొచ్చు, అన్కంఫర్టబుల్గా ఉండొచ్చు. నేను చెప్పినవన్నీ కూడా వాక్యంలో ఉంటాయి. కానీ ఇదే కరెక్ట్. మీకు తెలుసా, మీలో ఎవరైనా యవనస్తులు అంటే కుర్రవాళ్ళు ఇప్పుడు మరి ఎట్లా క్రాఫ్ట్ చేస్తున్నారో నాకు తెలియదు, కానీ నేను చేయించుకుంటుంటాను. క్రాఫ్ట్ చేసేటప్పుడు తల ఇలా వంచుకొని ఉండాలి. ఒక్కోసారి మా బార్బర్ ఇంకా గట్టిగా కిందకు ఉంచుతాడు, ఇలా వంచాలి, తల ఇటుపక్క పట్టాలి, అటుపక్క తిప్పమంటాడు, వెనక్కి వంచమంటాడు. స్ట్రైట్గా అటు ఇటు తిప్పటం ఏంటి అంటే క్రాఫ్ట్ పోద్ది. నిన్ను చక్కగా అందంగా నిన్ను తీర్చిదిద్దటానికి తల వంచి ఉంచాలి, విరిచి ఉంచాలి, పక్కకి వంచి ఉంచాలి, అటుపక్కకి ఏటవాలుగా తిప్పాలి. ఒక్కోసారి మెడ నరాలు పట్టేస్తే ఏమన్నట్టు ఇట్లా వంచుతామని వాళ్ళు. తలకత్తిరి వేయించుకునేటప్పుడు సిస్టమ్ ఇదే. అంతా అయిపోయిన తర్వాత అతను శుభ్రంగా అవన్నీ దులిపేసేసి
అద్దం తీసుకొచ్చి మనకి ఇలా మొహం పెట్టి వెనక ముందు చూపిస్తుంటే బాగుంది అనిపిస్తుంది. దేవుని వాక్యం మన యొక్క క్రాఫ్ట్ చేసేటువంటి అతని కన్నా చాలా 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 రెట్లు నిన్ను అందంగా తీర్చిదిద్దుద్ది. కాకపోతే వంచటాలు, వంగటాలు, తిప్పటాలు, తిరగటాలు డెఫినెట్గా ఉంటాయి. ఇదే నేను చెప్పిన ఇన్కన్వీనియన్స్, అన్కంఫర్టబుల్ ఇవన్నీ కూడా. ఇవన్నిటినీ కూడా మీరు గమనించుకున్న ముందుకెళ్ళినట్లయితే యవనస్తులకు మంచి తెలివి, మంచి వివేచన వస్తుంది. చాలామంది యవనస్తులు నేను చూస్తుంటాను, అక్రమంగా డబ్బులు సంపాదించాలని వేరే వేరే వాటికి, రుచి లేని వాటి కొరకు, రుచికరం కోసం రుచి అని చెప్పి రుచి లేని వాటి కొరకు పరిగెత్తటం, తిండి కాని దాని కొరకు డబ్బులన్నీ ఖర్చు పెట్టేయటం, ఇవన్నీ చేస్తుంటారు. మత్తులోకి వెళ్ళడానికి ఇష్టపడుతుంటారు. మత్తు నిన్ను అన్కాన్షియస్లోకి తీసుకెళ్తుంది. అది చాలా పొరపాటు. మత్తులుగా ఉండకూడదు అసలు. మనం మద్యంతో మత్తులై ఉండకుడి అని గ్రంథం స్పష్టంగా మనతో చెప్పింది. ఎఫెసీ 5:18 ఒకటి చూడండి. మద్యంతో మత్తులై ఉండదు, అందులో దుర్వ్యాపారం ఉందంట. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5:8 ఏమంటున్నాడు? మనం పగటివారమై ఉన్నాము గనుక మత్తులై ఉండొద్దు అంటాడు. పగటివారుగా ఉన్నాం అంటే మనం దేవునికి చూపించవలసిన వాళ్ళం. సహోదరుడా, సహోదరి, బేసికల్గా నిన్ను దేవుడు సృష్టించడానికి వెనుకున్న కారణం, నిన్ను సృష్టించిన వాడిని ప్రజలకు చూపించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. లేదు, దాని వరకే పుట్టించాడు దేవుడు నిన్ను ఎవరైతే ద క్రియేటర్ వాంట్స్ టు రివీల్ హిమ్సెల్ఫ్ త్రూ యూ, అది మీరు గుర్తుంచుకోవాలి. నిన్ను సృష్టించిన సృష్టికర్త తాను ఎంత గొప్పవాడో నీ ద్వారా ప్రజలకు తెలియజేయటానికి నిన్ను సృష్టించాడు. మత్తుడిగా ఉన్నవాడు ఏం సృష్టిస్తాడు? హైలీ ఇంపాసిబుల్. సృష్టించలేదు, క్వశ్చనే లేదు. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత నిద్రపోయేవాడు ఏం ఎగ్జామ్ రాస్తాడు? అదో ఫోబియా ఉందని విన్నా నేను. దాని ట్రీట్మెంట్ తీసుకోవాలి, లేదా ఎగ్జామ్ మానేసేయాలి. కంటే ఎగ్జామ్కి వెళ్తాను నిద్రపోతానంటే ఎంత ఫూలిష్నెస్ అది! 100% ఫూలిష్నెస్ అది. పరీక్ష సమయం క్రైస్తవుడికి ఎప్పుడు, పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు క్రైస్తవుడికి పరీక్ష సమయమే. కాబట్టి మత్తు అనేది మన జీవితాల్లో ఉండకూడదు. యవనస్తుల్ని ఎక్కువగా ఏలుబడి చేస్తుంది ఈ రోజుల్లో మత్తే. ఆ మత్తు మాదక ద్రవ్యాలు అవ్వచ్చు, డ్రగ్స్ అవ్వచ్చు, లేదు ఫోన్ అవ్వచ్చు, లేదా ఇంకేదైనా అవ్వచ్చు. బాయ్స్కి గర్ల్స్ అవ్వచ్చు, గర్ల్స్కి బాయ్స్ అవ్వచ్చు. ఈ మత్తులోకి వెళ్ళిపోతున్నారు మీరు. నేను మత్తులో ఉన్నానా, మహిమ కలిగిన దేవుడితో ఉన్నానా అనే విషయాన్ని నీకు తెలియజేసేది ఈ సామెతలు. దేవునికి స్తోత్రం. మత్తు ఎప్పటికీ కూడా నాశనం చేస్తుంది. చాలా యాక్సిడెంట్లు అవడానికి కారణం ఏంటి? తాగి నడవటం, డ్రంక్ అండ్ డ్రైవ్. ఎందుకు నిర్వహిస్తున్నారు? వాళ్ళు ఆపి ఎందుకు ఫైన్ వేస్తున్నారు? ఫైన్తో పోద్ది, లేకపోతే ప్రాణం పోద్ది. కనుక బహుశా నువ్వు అనుకోవచ్చు, లేదండి నేను బాగానే ఉన్నాను, లేదండి నా జ్ఞానం నాకు ఓకే, బైబిల్ చదవాల్సిందే ఉందండి, నేను ఐఎమ్ బెటర్ దాన్ ఆల్ మై ఫ్రెండ్స్, అట్లా అనుకుంటున్నావేమో. నో. అయ్యా, కుమారుడా, కుమార్తె, ఇటు పరిస్థితులు అట్లా కాదు. మీకు బైబిల్లో నుంచి రావాల్సిందే నీకు తెలివి, జ్ఞానం. లెస్ అయిన జ్ఞానం నీకు ఎక్కడ దొరుకుద్ది? పెద్ద జ్ఞానాలన్నీ బయట బాగా దొరుకుతాయి. నీ జ్ఞానం నిన్ను సంతృప్తి పరుస్తుందేమో. నేను మీతో చెప్పాను కదా, ఆ జమీందారు చిరుతపుల్ని కొనుక్కొచ్చుకున్నాడు. చిరుతపుల్ని కొనుక్కొచ్చుకొని దాన్ని పరిగెత్తుతుంటే చూసి, బహుశా నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లోనో లేకపోతే యాన్యువల్ ప్లానెట్ దేంట్లోనో చూస్తుంటాడు. చూసి అలాగే పరిగెత్తుతుంది అనుకున్నాడు. ఛానల్స్లో చూపించే ఒకసారి స్పీడ్ వెళ్తే, ఒకసారి వాళ్ళు కావాలని స్లో చేసి మనకి వీడియో రిలీజ్ చేయొచ్చు. ఈయన చూసి ఏమనుకుంటున్నాడు, అబ్బా ఇంకా నా చిరుతపులి పరిగెత్తుతుంది అనుకుంటున్నాడు. ఎక్స్పర్ట్ వచ్చి చెప్పాడు, దీని కాళ్ళు ఇంకా బలపడలేదండి, ఒక 3-4 నెలల్లో లేదా కొన్ని రోజులకి ఇంకా ఈ కాళ్ళు బాగా బలపడిన తర్వాత ఊహించని వేగాన్ని అందుకుంటుంది అంటాడు. ఇతను ఇదే వేగం అనుకుంటున్నాడు. ఎక్స్పర్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇది కాదని తెలిసింది. దేవుడు ఎక్స్పర్ట్లను మించిన ఎక్స్పర్ట్. ఈయన దగ్గరికి రావాలి. నీ జ్ఞానం సరిగా ఉందో లేదో ఇక్కడే తెలియబడుద్ది. అట్లాంటి చక్కని స్థితి, చక్కని అవగాహన సామెతల ద్వారా దేవుడు మనకిస్తాడు. వాక్యం ద్వారా దేవుడు మనకిస్తాడు.
వాక్యమే దేవుడు గనక దేవుడే మనల్ని నడిపిస్తాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకములు గలవాడ, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మా ఎడలు నువ్వు చూపించిన ప్రతి మేలును బట్టి, క్షేమాన్ని బట్టి, ముఖ్యంగా మా బిడ్డల జీవితాల్లో, బుద్ధి లేని వారి జీవితాల్లో, మా జీవితాల్లో నేటి వరకు కలిగించినటువంటి జ్ఞానాన్ని బట్టి, జ్ఞానం లేని వారికి కలిగించిన బుద్ధిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా యవ్వల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. నేను కూడా యవ్వనుడిగా ఉన్నప్పుడు నాకు తెలుసు, నాకు ఆ మాత్రం తెలియదని నా తల్లిదండ్రులు